నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. If you have Bible, please turn with me to the book of Exodus, chapter 25 and verse 31. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. ఒక దీపవృక్షమును చేయవలెను. నకిషి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను. దాని ప్రకాండమును, దానికి ఒక ప్రకాండము ఉండాలి. దాని శాఖలను, ఆ తర్వాత దానికి బ్రాంచెస్ ఉండాలి, శాఖలు ఉండాలి. నకిషి పనిగా చేయవలెను. అవి కూడా నకిషి పనిగా చేయాలి. దాని కలసములు, దానికి బౌల్స్ ఉండాలి, కలసములు ఉండాలి. దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను, దానితో కలిసి ఉండాలి అని లేఖనాల్లో మనం చూసాం. సో నీవు మేలిమి బంగారుతో ఒక క్యాండిల్ స్టిక్ లేదంటే ఒక ల్యాంప్ స్టాండ్ చేయమని దేవుడు ఆనాడు మోషేకు ప్రత్యక్ష గుడారం ఫర్నిచ్ చేసే విధానంలో దేవుడు తెలియజేశాడు. గమనించండి ప్రియులారా, ఈ పిక్చర్ను ఒకసారి మనం చూస్తే, ఈ మ్యాప్ మనం చూస్తే, యూజువల్గా మనం ఆ మ్యాప్ను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. సో మందసము, ఆ తర్వాత ధూపవేదిక, ఆ తర్వాత మనం చూస్తున్న ఆర్డర్లో ప్రాముఖ్యమైన వస్తువులు రెండు ఉంటాయి. అందులో ఒకటి సముఖపు రొట్టెల బల్ల, అది మనం రానున్న క్లాసులో నేర్చుకుంటాం. ఈ ప్రక్కన ఉన్నది దీపవృక్షము. చెప్పండి, దాని పేరేంటి? దీపవృక్షము. సో గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, లేదా కొన్ని ట్రాన్స్లేషన్లో క్యాండిల్ స్టిక్ అని కూడా అక్కడ రాశారు. అక్కడ దీపములు వెలిగించబడాలి. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక దీపవృక్షం ఒక మోడల్ ఉంటే తీసుకొచ్చాను. మీరు చూస్తున్నారు, ఇదే దీపవృక్షం. ఇది ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలములో ఉంచబడాలి. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉంటాయి. ఆల్రెడీ ఒక వస్తువు గురించి నిన్నటి వరకు మనం చూసాం, దాన్ని ధూపవేదిక అంటారని. ఆ ధూపవేదిక దగ్గరలోనే ఈ వస్తువు, ఈ ఉపకరణం, దీన్ని దీపవృక్షము అంటారు. అంటే ఇది ఒక చెట్టులాగా, ఒక వృక్షంలాగా కనబడుతుంది కాబట్టి, మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ ల్యాంప్ స్టాండ్ అని దీనికి పేరుంది. దీనికి ఒక బేస్, ఆ తర్వాత ప్రకాండం అంటే మధ్యలో ఉన్న ఆ షాఫ్ట్ అన్నమాట, దీన్ని ప్రకాండం అంటారు. దీనికి ఇటు ప్రక్కన ఒక 3 బ్రాంచులు, ఇటు ప్రక్కన ఒక 3 బ్రాంచులు, మొత్తం కలిపితే పైనుండి మనం చూస్తే మొత్తం 7 దీపాలు ఉంటాయి అన్నమాట. 7 ప్రదీపములు అక్కడ ఉంటాయి. వీటిల్లో ఆయిల్ పోసి ప్రతిరోజు కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో దీన్ని వెలిగించాలి. ఎందుకోసం అంటే ప్రత్యక్ష గుడారంలోనికి బయట నుండి లైటింగ్ ఏమి రాదు, ఎందుకంటే అవి తెరల చేత కప్పబడి ఉంటుంది కాబట్టి అవుట్ సైడ్ లైట్ అనేది లోపలికి రాదు. ఈ దీపవృక్షాన్ని వెలిగిస్తేనే, ఇది వెలిగించబడినప్పుడే లోపల ఏముంటుందన్నమాట, వెలుగు ఉంటుంది. ఆ వెలుగులోనే యాజకులందరూ కూడా తమ యొక్క పరిచర్యను లోపల కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో నిన్నటి దినం కూడా మనం ధూపవేదిక గురించి మాట్లాడుతూ, ఉదయం మరియు సాయంకాలం అహరోను లోపలికి వెళ్ళి పరిమళ ద్రవ్యములను ధూపవేదిక మీద వేయాలి. ఆ సందర్భంలో ఈ ల్యాంప్ స్టాండ్ గురించిన ప్రస్తావన కూడా గతించిన రోజు మనం చూసాం. దీన్ని ఆ ల్యాంప్ స్టాండ్ని సిద్ధపరిచే సమయంలో, వెలిగించే సమయంలో ధూపాన్ని కూడా వేయాలని లేఖనాల్లో మనం చూసాం. ఈ రాత్రి ఈ ల్యాంప్ స్టాండ్ ఎవరికి సాదృశ్యం, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, ఇది చేయాల్సిన విధానం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను చూడండి, ఇది మొత్తం కలిపి దీన్ని దీపవృక్షం అంటారు. దీని మీద 7 దీపములు వెలిగించడానికి ఉపయోగించబడే 7 దీపములు వెలిగించడానికి ఉపయోగించబడే అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నది ప్రకాండము, షాఫ్ట్ అని. ఇటు ప్రక్కన ఉన్న బ్రాంచెస్ అని చెప్పి, ఇటు 3 అటు 3 కలిపితే మొత్తం 6, మధ్యలో ఉన్నది 7 దీపములు ఇక్కడ ఉంటాయి. ఇది ప్రత్యక్ష గుడారంలో ధూపవేదికకి రైట్ సైడ్లో, అంటే ప్రత్యక్ష గుడారంలో సౌత్ సైడ్లో, దక్షిణ దిక్కులో దీన్ని ప్లేస్ చేయాలని దేవుడు చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూస్తున్నప్పుడు నేను ప్రత్యక్ష గుడారంలో ఉన్నాను అనుకోండి, ఒకవేళ ధూపవేదిక దగ్గర నేను నిలబడి ఉంటే నాకు రైట్ సైడ్లో ఈ దీప వృక్షము నిలబెట్టబడి ఉంటుంది.
దీనికి ఆపోజిట్లో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఇదంతా కలిపి పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు అక్కడ ఉన్నాయి. ఈ రాత్రి ఈ దీపవృక్షం ఎవరికి సాదృశ్యం, ఇది చేయబడిన విధానం ఏంటి, ఇలాంటి విషయాలు లేఖనాల నుంచి మనం పరిశీలన చేస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే నిర్గమాకాండము 25వ అధ్యాయంలో 31వ వచనం ఆల్రెడీ మనం చదువుకున్నాం. అక్కడి నుంచి మీరు చివరి వరకు కూడా, అంటే 40వ వచనం వరకు చదివితే అక్కడ ఈ దీపవృక్షం ఎలా చేయాలి, ఎలాంటి వర్క్ అక్కడ కనబడాలి, ఎలాంటి పరిచర్య దీపవృక్షం దగ్గర జరగాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత భాగాల్లో లేవీకాండంలో కానీ మరికొన్ని భాగాల్లో ఈ దీపవృక్షము ఎలా వెలిగించాలి, ఏ నూనె దానిలో వాడాలి, ఇలాంటి డీటెయిల్స్ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. అయితే ఈ రోజున ఈ దీపవృక్షము ఎవరికి సాదృశ్యము, దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో మనం గమనిద్దాం. ఖచ్చితంగా ప్రత్యక్ష గుడారం అనేది దేవుని యొక్క ఏర్పాటు ద్వారా, ఆయన యొక్క ప్లానింగ్, ఎవ్రీ డీటెయిల్డ్, ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ప్రిసైజ్ డీటెయిల్ దేవుడే ఇచ్చి ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు మాట్లాడుతూ అన్ని విషయాల్లో కూడా ఎలా చేయాలనేది మోషేకి చెప్పడం ద్వారా, ఆ తర్వాత బెసలేలు మరియు అహోలియాబు అనబడే యవనస్తుల యొక్క సహకారంతో ఇవన్నీ కూడా సిద్ధపరచబడి ప్రత్యక్ష గుడారం తయారు చేయబడింది. దానిలో ఉన్న ఒక్కొక్క వస్తువు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశిష్టమైన లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయని, సూచిస్తున్నాయని ఆల్రెడీ మనం చాలాసార్లు మనం విన్నాం. సో ప్రత్యక్ష గుడారంలో మనం ఏ అంశాన్ని తీసుకున్నా దానిలో నుండి మనకు ప్రభువైన యేసయ్య కనబడతారు. ఆయన సిలువలో చేసిన త్యాగం కనబడుతుంది, ఆయన మన కొరకు చూపించిన ప్రేమ కనబడుతుంది, ఆ కృపామయుడైన దేవుడు తన కృపను మన మీద ఏ విధంగా కృమ్మరించాడో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. అందును బట్టి ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తించాలి. అందును బట్టి డౌట్లెస్లీ ఎనీ ఆర్టికల్ దట్ యు హ్యావ్ టేకెన్ రైట్ ఫ్రమ్ ద టాబర్నికల్ దే టాక్ అబౌట్ జీసస్. అవి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాయి. హిబ్రూ భాషలో ఈ ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన ఉపకరణాన్ని హిబ్రూ భాషలో మెనోరా అంటారు. చెప్పండి, ఏమంటారు? మెనోరా అనే పదం మీరు రాసుకోవచ్చు. ఆ పదం హిబ్రూ భాషలో మెనోరా అనే పదం వాడబడింది. అది బైబిల్ గ్రంథంలో 42 సార్లు మనం చూస్తాం, 42 times. ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్లో హిబ్రూ పదం 42 సార్లు మనకు కనబడుతుంది. మెనోరా అనే పదం అంటే ఎంటైర్ ఈ ల్యాంప్ స్టాండ్, క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో దాన్ని హిబ్రూ భాషలో మెనోరా అంటారు. అండ్ నో డౌట్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. సో దీపవృక్షము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అనే విషయం మన మనసులో పెట్టుకుని ఈరోజు మనం ధ్యానాంశాన్ని కొనసాగిద్దాం. వాస్తవానికి నేను 3 పాయింట్లు ఈ విషయంలో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. 1, దీపవృక్షము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొదటిగా సాదృశ్యం. 2వది, దీపవృక్షము దేవుని వాక్యానికి కూడా సాదృశ్యం. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఎలా ఉంది? వెలుగుగా ఉంది. సో సెకండ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే దీపవృక్షం దేవుని వాక్యానికి సూచనగా కనబడుతోంది. 3వది, దీపవృక్షము యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కొనబడిన సంఘమునకు కూడా ఇది ఎలా ఉంది? సాదృశ్యంగా ఉంది. సో ఈరోజు మనం యేసు ప్రభువుకి సాదృశ్యమైన దీపవృక్షాన్ని ఆలోచన చేసి రేపటి క్లాస్లో దేవుని వాక్యము మరియు సంఘము ఏ విధంగా దీపవృక్షాన్ని పోలి ఉన్నాయో రేపు రాత్రి మీకు తెలియజేస్తాను. సో దీపవృక్షం మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అలా అన్నప్పుడు మొట్టమొదటి విషయం, ద ఫస్ట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ టునైట్, ఈ దీపవృక్షము మేలిమి బంగారుతో చేయబడినది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నిర్గమకాండం 25:31 ఆల్రెడీ మనం చదివాం. అందులో మనం చూస్తే నిర్గమకాండం 25:31లో మేలిమి బంగారుతో నువ్వేం చేయమన్నాడు? దీపవృక్షాన్ని తయారు చేయమన్నాడు. మందసం తయారు చేయబడినప్పుడు తుమ్మకర్రతో తయారు చేసి దానికి బంగారాన్ని ఏం చేయమన్నాడు? దాని చుట్టూ పొదిగించమన్నాడు. ధూపవేదిక కూడా అంతే, తుమ్మకర్రతో చేయబడాలి, దాని చుట్టూ కూడా ఏం వేయబడాలి? బంగారం వేయబడాలి. కానీ ఈ దీపవృక్షం దగ్గరికి వచ్చేసరికి ప్యూర్ గోల్డ్, ఇంకా దీనిలో వేరే రకములైన పదార్థాలు ఏం వాడబడలేదు. కంప్లీట్గా బంగారంతో తయారు చేయాలి, అది కూడా స్వచ్ఛమైన మేలిమి బంగారుతో చేయాలని దేవుడు చెప్పాడు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, బంగారము అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతను మరియు ఆయన యొక్క
దైవత్వాన్ని, డివైన్ నేచర్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఈ మాటను ఆలోచించేద్దాం. చూడండి, పరమగీతముల గ్రంథం దగ్గరికి వస్తే లేఖనాల్లో ఒక మాటను మనం చూద్దాం. పరమగీతముల గ్రంథంలో దైవ లేఖనం పరిశీలన చేసినప్పుడు ఒక చక్కని మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి రండి. 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 10-11 వచనాలు చదువుతున్నాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చు. అతన్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. అతని శిరస్సు, చూడండి, అతని శిరస్సు అపరంజి వంటిది. ఎలాంటిది అన్నాడు అక్కడ? అపరంజి వంటిది. అపరంజి అంటే ప్యూర్ గోల్డ్ అన్నమాట. కొంతమంది అపరంజి అని పేరు పెట్టుకుంటారు, చాలా మంచిదే. సువర్ణం అనే పేరు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అపరంజి అనే పేరు కూడా ఉంటుంది. సువర్ణం అంటే బంగారం, అపరంజి అంటే ప్యూర్ గోల్డ్ అన్నమాట. అంటే బాగా శుభ్రపరిచి దానిలో ఉన్న మస్టు అంతా కూడా తొలగించి ప్యూర్ గోల్డ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం ఏదైతే పిలిచిన 24 క్యారెట్ అని ఏదైతే అంటున్నామో అలాంటి అనుభవం అన్నమాట. నా ప్రియుని శిరస్సు ఎలా ఉంది? అపరంజి లాంటిది అని అక్కడ ప్రియురాలు చక్కని పాట పాడుతూ ఉంది. అనగా యేసుక్రీస్తు ప్రభు అపరంజి లాంటి వాడు, అనగా ఆయన దైవత్వమును లేదా దేవుని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొలసే సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఏం చేస్తుంది? నివసిస్తుంది అన్నాడు. ఇది చాలా అమూల్యమైన మాట. ఎందుకోసం అంటే ఒకప్పుడు పౌలు యేసు ప్రభును దేవుడు అంటే ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ కొలసే సంఘానికి రాస్తూ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తు ప్రభువులో ఏం చేస్తుంది? నివసిస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు దైవము లేదా దైవ లక్షణాలు ఆయనలో ఉన్నాయనే మాటను అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా తెలియచేశాడు. మనం మందసం గురించి ఆలోచన చేసేటప్పుడు తుమ్మకర్ర యేసుప్రభు యొక్క మానవత్వానికి, ఆ తర్వాత బంగారం యేసుప్రభు యొక్క దైవత్వానికి సాదృశ్యం అని ఈ అంశం మీద చాలా రిఫరెన్స్లు మనం ఆలోచన చేశాం. కాబట్టి ఇంకెక్కువగా నేను ఆ విషయాలు మాట్లాడాలని అనుకోవట్లేదు. అయితే దేవుడు చెప్పాడు, మోషే నీవు దీపవృక్షాన్ని స్వచ్ఛమైన మేలిమి బంగారుతో నువ్వు తయారు చేయాలి అని దేవుడు చెప్పాడు. సో దట్ మీన్స్ ఈ దీపవృక్షం మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే ఆయన దైవ లక్షణాలు కలిగిన వాడు దేవుడు. ఆయన మన ప్రార్థన అంగీకరించడానికి సామర్థ్యం కలిగిన వాడు. సిలువలో చేసిన ఆయన త్యాగము మన పాపములను క్షమించగలదు. ఎందుకోసం అంటే ఆయన దేవుడు కాబట్టి అనే విషయాన్ని మనం గుర్తించాలి. రెండో ప్రాముఖ్యమైన విషయం దగ్గరికి వస్తే ఈ మాటను కొంచెం ఎంఫసిస్ చేసి నేను మాట్లాడతాను. నకిషి పని అంటే అర్థం ఏంటి? అక్కడ రాయబడింది కదా, నిర్గమకాండం 25:31లో మనం చదివాం కదా. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అందులో ఏముంది చదవండి. నిర్గమకాండం 25:31. నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. ఈ దీపవృక్షమును ఏం చేయాలట? చెయ్యాలి. నకిషి పని అంటే ఏంటి? దీని అర్థం ఏంటి అసలు? నకిషి పని అంటే అర్థం ఏంటి అంటే జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఒక ట్రాన్స్లేషన్లో హ్యామర్డ్ వర్క్ అన్నారు. హ్యామర్డ్ వర్క్ అంటే సుత్తెను ఉపయోగించి బంగారాన్ని మలచడం అన్నమాట. అంటే ఒక బంగారపు ముద్ద తీసుకొచ్చి దాన్ని ఇలా తయారు చేయాలంటే అది కొట్టబడాలి, దెబ్బలు తినాలి. అలా తినినప్పుడే ఈ విధమైన ఆకారంలోనికి ఆ బంగారం మార్చబడద్ది. బంగారాన్ని అక్కడ పెట్టి దీపవృక్షం అయిపో అంటే అయిపోద్దా? అవ్వదు. ఒక వ్యక్తి ఆ గోల్డ్ స్మిత్ ఎవరైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యూజువల్గా ఏదైనా వస్తువు తయారు చేయాలంటే బంగారాన్ని గోల్డ్ స్మిత్ చేస్తారు. అయితే ప్రత్యక్ష గుడారాన్ని ఫర్నిష్ చేసే బాధ్యత దేవుడికి ఎవరికి అప్పగించాడు? బెస్లేలు మరియు అహోలియాబుకి అప్పగించారు. కాబట్టి వారు బంగారపు ముద్ద వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు దాన్ని కొట్టిన తర్వాత ఒక సుత్తెతో కానీ లేదా వారు ఉపయోగించే వస్తువులు ఏవైతుంటాయో వాటిని తీసుకుని జాగ్రత్తగా బంగారపు ముద్దను ఈ విధంగా ద్రేపవృక్షంగా ఏం చేయాలి? వారు తయారు చేయాలి. అలా అవ్వాలి అంటే ఆ బంగారం కొట్టబడాలి. అది హ్యామర్డ్ వర్క్ అని ఒక ట్రాన్స్లేషన్లో. మరొక ట్రాన్స్లేషన్ ఏం రాశారు? నేను ఎన్కేజీవి చదువుతూ ఉంటాను, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతూ ఉంటాను. దానిలో కానీ లేదా మరికొన్ని ట్రాన్స్లేషన్లో బీట్ అండ్ వర్క్ అన్నారు. అంటే బీట్ అనగా కొట్టబడ్డమే కదా, బీట్ చేయబడ్డం అనగా కొట్టబడ్డం. సో కొట్టబడినప్పుడు ఆ బంగారము దీపవృక్షంగా ఏం చేయబడింది? నకిషి పని అంటే
అదేదో గొప్ప పని అండి అనేదో మనకు తెలియకుండా కొన్నిసార్లు అనుకుంటాం. నకిషి పని అంటే హ్యామర్డ్ వర్క్ అన్నమాట. మలచడం, మోల్డ్ చేయడం, బంగారాన్ని ఈ విధంగా మార్చడం. దీనికోసం ఆ బంగారం దెబ్బలు తినాల్సిన పరిస్థితి, కొట్టబడాల్సిన పరిస్థితి. నీకో విషయం తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఏం చేయబడ్డాడు? ఆయన కొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. ఆయన దైవత్వం కలిగిన వాడే. బంగారపు లక్షణాలు ఆయన కొట్టబడ్డం ద్వారా పోలేదు, కానీ ఆయన ఒక దీపవృక్షంగా మలచబడడానికి, నీకు నాకు ప్రపంచం అంతటికి వెలుగునివ్వడానికి మన ప్రభువైన యేసయ్య ఏం చేయబడ్డాడు? మన కోసం కొట్టబడ్డాడు, గాయపడ్డాడు. నకిషి పని అంటే అదే, చేతులతో కొట్టబడిన బంగారం. ఆ హ్యామర్ తీసుకుని కొట్టినప్పుడు ఆ బంగారం ఈ రూపంలోనికి, దీపవృక్ష రూపంలోనికి మార్చబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెలుగివ్వడానికి ఆయన దీపవృక్షంగా తయారు చేయబడే ఆ ప్రక్రియలో నీ కోసం నా కోసం ఏం చేయబడ్డాడు? ఆయన కొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి, ఆయన యొక్క శ్రమల గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం సెలవిస్తున్నప్పుడు ఆ మాటను చూడండి. 4వ వచనం మనం చదువుతున్నాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా, ఇక మరలా డౌట్ లేదు, వితౌట్ ఎనీ డౌట్ ఆయన మన రోగములను ఏం చేశాడు? ఆయన భరించాడు. మన వ్యసనములను వహించెను. మన వ్యసనములను ఆయన వహించెను అంటే భరించాడు. ఆయనను మొత్తబడిన వానిగాను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం ఆయనను ఎంచితిమి. అక్కడ ఒక మాటను మనం గమనిస్తే స్ట్రైకన్ అనే పదం మనం చూస్తాం. మొత్తబడడం అనేది స్ట్రైకన్. స్ట్రైక్ అనగా కొట్టడం అన్నమాట. అంటే ఇప్పుడు దీపవృక్షము నకిషి పనిగా చేయబడిందంటే ఆ బంగారం ఏం చేయబడింది? కొట్టబడింది. అది ఒక మోల్డ్లో చేయబడ్డానికి లేదా దీపవృక్షంగా చేయబడ్డానికి దెబ్బలు తినాల్సిన పరిస్థితి. యేసు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆయన ఏం భరించాడు? ఆయన దెబ్బలు భరించాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, యేసు ప్రభు వారు 1+40 అనగా 39 కొరడా దెబ్బలు మనందరి కోసం ఏం చేశాడు? ఆయన భరించాడు. అవి మాత్రమే కాదు, ఆ దెబ్బలు అయిపోయిన తర్వాత యేసు ప్రభువుని సిలువ వేసే ప్రక్రియలో అనేక మంది ఆయన ముఖము మీద పిడిగుద్దులు గుద్దారట, ఉమ్మి వేశారట. ఆయన కొట్టి, నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు, నువ్వు దేవుడు అంటున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇప్పుడు నేను కొడతాను, నువ్వు ప్రవచించి ఎవరు కొట్టారో చెప్పు అని యేసు ప్రభుని హేళన చేస్తూ భయంకరంగా ఆయన హింసిస్తున్నా ఆయన వాటన్నిటిని భరించాడు. కారణం ఏంటో తెలుసా? ఈ బంగారం కొట్టబడినప్పుడే, నకిషి పనిగా చేయబడినప్పుడే అది ఎలా మారుతుంది అనమాట? దీపవృక్షంగా మారింది. ప్రభువారు మన కోసం పడిన శ్రమ. ఈరోజు మనం రక్షణ పొందామంటే, ఈరోజు మనందరం నిత్య జీవాన్ని వారసత్వంగా కలిగి ఉన్నామంటే, హృదయాల్లో ఆనందం, సంతోషం, మనసులో నెమ్మది, ఆత్మలో ధైర్యం మనం కలిగి ఉన్నామంటే యేసు ప్రభు మన కోసం సిలువలో ఏం చేయబడ్డాడు? ఆయన కొట్టబడ్డాడు, బాధించబడ్డాడు. ఆయన నరక బాధను, వేదనను యేసు ప్రభు సిలువలో భరించారు. సిలువలో యేసు ప్రభు భరించిన బాధకు ఓ పేరు ఉంటుంది, దాన్ని ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అంటారు. అంటే అన్బేరబుల్ పెయిన్. ఏ ఒక్కరు వర్ణించలేరు అన్నమాట. కొన్నిసార్లు మనకి ఏమైనా దెబ్బలు తగిలినాడు, ఆ పెయిన్ని వర్ణించమంటే ఇదిగో తలుపు చందులో చేయబెట్టినప్పుడు పెయిన్ వస్తుంది, అలాంటి పెయిన్ ఉంది. కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, కడుపు నొప్పి వస్తుందా? ఎలా ఉందో కడుపు నొప్పి అంటే, మరి ఎలా ఉందో నాకే తెలుసు కానీ నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఆ పెయిన్ ఈ పెయిన్ దేంతో పోల్చడానికి ప్రయత్నం చేస్తాం, కానీ సిలువలో బాధను ఏ పెయిన్తో కూడా మనం పోల్చలేం. చాలా కష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు వెళ్ళారు. అంత పెయిన్ యేసు ప్రభు నీ కోసం నా కోసం సిలువలో ఏం చేశాడు? ఆయన భరించాడు. ఆయన కొట్టబడ్డాడు గనుకనే మనం రక్షణ పొందాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బంగారం కొట్టబడింది. నకిషి పని అంటే హ్యామర్డ్ వర్క్. ఆ పని చేసే వ్యక్తులు బంగారాన్ని కొట్టి కొట్టి ఈ రూపంలోకి తీసుకొచ్చారు. మన ప్రభువుని యేసయ్య నీ కోసం నా కోసం కొట్టబడి, గాయపరచబడి మనందరికీ కూడా స్వస్థతని ఇవ్వాలని ఆశించాడు. పేతురు భక్తుడు అంటాడు, అతడు పొందిన గాయముల ద్వారా మనకేముంది? ఈ రోజున స్వస్థత ఉంది. హల్లెలూయా. వీఆర్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేముంది? స్వస్థత ఉంది అన్నాడు. కేవలం స్వస్థత అంటే నేను శారీరకమైన స్వస్థత గురించి మాట్లాడడం లేదు.
మన మనస్సులు స్వస్థపరచబడడం, మన ఆధ్యాత్మిక స్వస్థత యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి నకిషి పని అంటే హ్యామర్డ్ వర్క్, అనగా యేసు ప్రభు నీకోసం నా కోసం ఏం చేయబడ్డాడు? ఆయన కొట్టబడ్డాడు. మూడో మాట దగ్గరికి వస్తాను, చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ దీపవృక్షము తయారు చేసే విధానంలో దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడ ఒక్కొక్క కొమ్మలో మొగ్గ మరియు పువ్వు బాదం యొక్క కలశములు పెట్టమని దేవుడు చెప్పాడు. ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. అదే నిర్గమకాండము 25వ అధ్యాయం. మనకు కీ లెసన్గా మనం ఆ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకున్నాం కాబట్టి ఈసారి 32వ వచనం చదవండి ఒకసారి. దీపవృక్షము యొక్క 25వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నారు. దీపవృక్షము యొక్క ఒక కుడి ప్రక్క నుండి 3 కొమ్మలు, ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి 3 కొమ్మలు, 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. మొత్తం ఎన్ని కొమ్మలు ఉండాలి? 6 కొమ్మలు. ఒకసారి చూడండి, దీపవృక్షం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మధ్యలో ఉన్నదేమో షాఫ్ట్. ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, మరొక ప్రక్క నుండి ఎన్ని కొమ్మలు అన్నాడు? 3 కొమ్మలు. మొత్తం ఎన్ని కొమ్మలు? 6, మధ్యలో షాఫ్ట్ ఒకటి, మొత్తం 7 కదా. ఇప్పుడు 33వ వచనం చదివితే అందులో ఈ మాట ఉంది, చూడండి. ఒక కొమ్మలో మొగ్గ, ఒక్క కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన. చూడండి, ఏ చెట్టును లేదా దేవుడు ఏ చెట్టును అక్కడ ప్రస్తావించాడంటే బాదము రూపమైన 3 కలశములు, 3 కలశములు రెండవ కొమ్మలో. చాలా. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ పిక్చర్ అయినా ఆ దీపవృక్షాన్ని పిక్చర్ మనం చూస్తే, ఈ దీపవృక్షానికి ఆ కొమ్మలు ఉండటం మాత్రమే కాకుండా మధ్యలో ఒక్కొక్క బ్రాంచ్కి కొన్ని బొడుపులు లాంటివి ఉన్నాయి, చూసారా? అవి ఏంటంటే బాదము చెట్టు యొక్క మొదటిగా మొగ్గ ఉండాలన్నాడు, ఆ తర్వాత దాని నుండి పువ్వు వచ్చినట్టుగా ఉండాలి. అది ఒక కలశము వలె, ఒక కుండ వలె. కలశం అంటే కుండ. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఒక్కొక్క కొమ్మలో 3 పెట్టమన్నాడు. అలాంటి బాదము యొక్క మొగ్గ, పువ్వు, బాదము కాయ లాంటి ఆ రూపాన్ని 3 ఉండాలి. ఇటు కొమ్మలో 3 ఉండాలి, ఆ పైన ఉన్న కొమ్మలో 3 ఉండాలి. అలా మొత్తం దీపవృక్షానంతా కూడా దేవుడు బాదము చెట్టు లేదా బాదము పువ్వులు అక్కడ ఉండునట్లుగా దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ఎందుకు బాదం చెట్టే చెప్పాలి? మరొక చెట్టు ఏమన్నా చెప్పొచ్చు కదా దేవుడు? ద్రాక్ష పండ్లు పెట్టమనొచ్చు కదా, లేదు అంటే అంజూరపు పండ్లు దేవుడు పెట్టమనొచ్చు కదా, అంజూరపు చెట్టు లాంటి ఆకులు దానికి పెట్టవయ్యి అనొచ్చు కదా. ఎందుకు ఈ దీపవృక్షానికి బాదము చెట్టునే దేవుడు ఎన్నుకున్నాడు? లేదా బాదము మొగ్గలు, దాని పువ్వులు, దాని కలశములుగా ఎందుకు చేయమన్నాడు అని ఆలోచన చేస్తే, జాగ్రత్తగా వినండి ప్రియులారా. బాదము చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. ఒకసారి ఆ చెట్టు వేయనైనా బాదం చెట్టు, దాన్ని ఇంగ్లీష్లో ఆమండ్ ట్రీ అంటారు. ఆమండ్, ఎల్ సైలెంట్, ఆల్మండ్ అంటారు కొంతమంది, బట్ ఓకే, అంత పొరపాటు ఏం కాదు. కానీ అయితే ఎల్ సైలెంట్, ఆమండ్ ట్రీ అంటారు. సో బాదం చెట్టు యూజువల్గా మనం ఉదయాన్నే లేచిన తర్వాత కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఈ రోజున డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్ తినండి, మంచి ఆరోగ్యం ఉంటుందని. సో ఆ డ్రై ఫ్రూట్స్లో మనం వాడేది బాదం గింజలు కూడా మనం వాడుతూ ఉంటాం. సో వాస్తవానికి బాదం చెట్టు అలా ఉంటుంది అనమాట. దాని పువ్వులన్నీ తెల్లగా ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ చెట్టును చూస్తున్నప్పుడు ఒక వైట్ క్లాత్ కట్టేసినట్టుగా, చెట్టుకున్నట్టుగా అది ఉంటుంది. మొదటిగా బాదము యొక్క మొగ్గలు వచ్చిన తర్వాత, దాని నుండి పువ్వులు వచ్చిన తర్వాత దానిలోంచి కాయలు వస్తాయి, బాదం కాయలు మనం తింటూ ఉన్నాం కదా. ఇప్పుడు విచిత్రం ఏంటి అంటే, పాలస్తీనా దేశం అంటే ఇశ్రాయేలు దేశం సరిహద్దుల్లో ఒక సంవత్సర ప్రారంభంలో అన్ని చెట్ల కన్నా మొట్టమొదటిగా పూత వచ్చి, మొగ్గలు వేసి, పువ్వులు వచ్చి, కాయలు కాసేది బాదం చెట్టారట. ఇంకా దీని తర్వాత ఇంక ఏ చెట్లైనా ఫలిస్తాయి. అంటే అన్ని చెట్ల కన్నా ప్రారంభం ఫలములు ఇచ్చే చెట్టు ఏంటనమాట? బాదం చెట్టు. యూజువల్గా మిగతా చెట్లన్నీ కూడా లేదా మిగతా పంటలన్నీ కూడా ఒక సంవత్సరం ప్రారంభం తర్వాత మిగతా నెలలో వస్తాయి. కానీ పాలస్తీనా దేశంలో జనవరి మాసంలోనే ఈ బాదం చెట్లు పక్వానికి వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ కాయలు కాయడం, ఆ బాదం చెట్లు మొగ్గలు వేసి పువ్వులు వేసి కాయలు కాయడం అనేది మిగతా చెట్లన్నిటికన్నా ముందే వస్తుంది అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫలించే చెట్లన్నిటిలో కూడా మొట్టమొదటిగా ఏం ఫలిస్తాయన్నమాట?
బాదం చెట్టు ఫలిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయ. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ దీపవృక్షంలో నువ్వు బాదము మొగ్గలు పువ్వులు చేయాలన్నాడు. అఫ్ కోర్స్ అవి బంగారంతో చేయబడినట్టుకి కూడా ఆ ఆమన్ ట్రీని దేవుడు ఎందుకు ఇక్కడ హైలైట్ చేశాడంటే, జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను అన్నిటికన్నా ప్రాముఖ్యంగా చిగురింప చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటంటే ఆయన ప్రథమ ఫలము. అందరూ చెప్పండి, ఆయన ఎవరు? ప్రథమ ఫలము. అంటే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన మొదట చిగురిచ్చే అనుభవం కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చాలా సందర్భాల్లో యేసు ప్రభు గురించి మాట్లాడుతూ యేసు ప్రభు మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడనే మాట వాడాడు. ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఇప్పుడు బాదం చెట్టు అనేది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు అన్న విషయానికి ఈ బాదం చెట్టు సాదృశ్యంగా కనబడతా ఉంది. అనగా దీపవృక్షాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా బాదము మొగ్గను పువ్వులను దాని కాయలను చూస్తున్నారంటే అది యేసు ప్రభు యొక్క ఒక తత్వానికి, ఆయనలో ఒక స్వభావానికి సాదృశ్యం. అదేంటనగా మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన మరణము నుండి తిరిగి లేచి మృత్యుంజయుడిగా అందరికన్నా ముందు ప్రథమ ఫలముగా ఆయన ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు. ఈరోజు మనం పునరుత్థానం చెందుతాము అనడానికి ఒక నిరీక్షణ ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభు పునరుత్థానం అది సామాన్యమైంది కాదు. ఎందుకోసం అంటే మనందరం కూడా ఒకరోజు ఏం పొందబోతున్నాం? పునరుత్థానాన్ని పొందబోతున్నాం. మనందరం కూడా ఒక రోజున పునరుత్థానం అవ్వబోతున్నాం. అంటే యేసు ప్రభు వారు తిరిగి వచ్చే సమయానికి ఒకవేళ మనం బ్రతుకున్న మనము అక్షయమైన దేహాలు ధరించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. దాన్ని ర్యాప్చర్ అంటారనే విషయాన్ని ప్రకటన ధ్యానాంశంలో మనం విన్నాం. అయితే అప్పటికి మనం చనిపోయి ఉన్నాం అనుకోండి ప్రభువులో, మన దేహములు మరలా ఏం చేస్తాయి? అక్షయమైన దేహాలని ధరించుకుంటాయి. మనం తిరిగి లేపబడతాం. దాన్ని పునరుత్థానం అన్నారు. సో యేసు ప్రభు వారు అటువంటి పునరుత్థానం జరుగుతుంది అనడానికి ఆయన ప్రథమ ఫలముగా మృతుల్లోంచి ఏం చేయబడ్డాడు? ఆయన లేపబడ్డాడు. అన్ని చెట్ల కన్నా ముందు ఫలించే చెట్లు బాదం చెట్టు అయితే యేసు ప్రభు అందరికన్నా ముందు మరణంలోంచి తిరిగి లేవడం వల్ల ఆయన ప్రథమ ఫలముగా మన ముందు కనబడుతున్నాడు. అందును బట్టి దీపవృక్షంలో దేవుడు బాదం యొక్క మొగ్గలు పువ్వులు ఉంచమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి హల్లెలూయ. అవర్ గాడ్ ఈజ్ రీజన్ ఫ్రమ్ ది డెడ్. ఆయన మృతుల్లో ఉండిపోయినవాడు కాదు, మరణించి అలాగే ఉండిపోయిన దేవుడు కాదు. ఆయన మరణము నుండి తిరిగి లేవడం ద్వారా మనందరికీ నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, నిరీక్షణను యేసు ప్రభు దయచేశారు. సో మేలిం బంగారుతో దీన్ని చేయాలి అనగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. రెండవది నకిషి పనిగా దాన్ని చేయాలి అంటే ఆయన మన కోసం కొట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడనే విషయాన్ని అది చూపిస్తూ ఉంది. మూడవది బాదం యొక్క మొగ్గలు పువ్వులు దానిలో ఉంచబడడం ద్వారా యేసు ప్రభు పునరుత్థానం చెందుతాడు అనే వర్తమానం ఇక్కడే దేవుడు ఒక క్లూ ఇచ్చేశాడు అనమాట. ప్రత్యక్ష గుడారంలో ఈ దీపవృక్షంలో బాదము చెట్ల యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియచేయడం ద్వారా లేదా ఆ ప్రస్తావన తీసుకురావడం ద్వారా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవబోతున్నాడు అనే సంకేతం ఇక్కడే మనకు వచ్చేసింది. ఆ తర్వాత ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క దీపవృక్షంలో నేను చెప్పాను కదా 7 ప్రదీపములు ఉన్నాయని. వీటిల్లో ఒలీవ నూనె పోయాలి. చెప్పండి, ఏ నూనె పోయాలా? ఏ నూనె పడితే ఆ నూనె పోసేయడానికి లేదు. ఇక్కడ దేవుడు చాలా స్పెసిఫిక్గా తెలియజేశాడు. నిర్గమకాండము 27వ అధ్యాయం దగ్గరికి రండి. ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు. ఎక్సోడస్ 27:20. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన, చూడండి, మొట్టమొదటిగా దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెనని. అంటే అచ్చం ఒలీవ నూనె అంటే స్వచ్ఛమైన నూనె అని అర్థం. అచ్చము అనే మాట తెలుగు మాట, అచ్చం అనే మాట, స్వచ్ఛము అనే మాట. స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలుకు నువ్వేం చేయాలా? ఆజ్ఞాపించాలా. అంటే ఇప్పుడు దీపవృక్షంలో ఉంచబడిన ఈ ప్రదీపములలో ఏ నూనె పోయాలి? ఒలీవ నూనె పోయాలి. ఏది పడితే అది పోసేస్తానండి, కొబ్బరి నూనె పోస్తానండి, లేకపోతే ఆ నూనె అంటే కుదరదు. ఒలీవ నూనెను దేవుడు తీసుకురమ్మన్నాడు. ఆ ఒలీవ నూనె తీసుకొచ్చి దీనిలో వేసిన తర్వాత ఆ దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపవృక్షం నిత్యము ఏం చేయబడాలన్నమాట? వెలిగించబడాలి. ఈ ఒలీవ నూనె తీసే విధానం కూడా దేవుడు చెప్పాడు. దాన్ని దంచి
తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను తీసుకురావాలని దేవుడు చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక చోటకు వచ్చారు. దాన్ని గెత్సెమనే తోట అంటారు. చెప్పండి, ఆ తోట పేరేంటి? గెత్సెమనే తోట. ఒకసారి ఆ పిక్చర్ వేయన. గెత్సెమనే తోట ఈ రోజున మనం ఇస్రాయెల్ దేశం వెళ్తే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్ ఈజ్ గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. ఈ గెత్సెమనే అనే ఈ తోటలో ఇప్పటికీ కూడా ఒలీవ చెట్లు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆ కాలంలో, అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఏ చెట్లయితే కొన్ని ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా ఈ గెత్సెమనే తోటలో ఉన్నాయి. అందును బట్టి చాలామంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ తోటను చూసి వస్తూ ఉంటారు. అండ్ నో డౌట్ ఇట్స్ ఎ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ఇజ్రాయెల్. నేను ఒక సంవత్సరం ఇక్కడికి వెళ్ళినప్పుడు యూజువల్గా లోపలికి ఎవరిని రానివ్వరు. గెత్సెమనే తోటలోనికి ఆ ఒలీవల చెట్ల మధ్యకి ఎవరిని రానివ్వట్లా. అయితే నేను అక్కడ ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ లోపల తిరుగుతున్నాడు. ఆయన ఒక జూయిష్ రబ్బీ అనుకోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇండియా నుండి వచ్చానండి, నాకు బైబిల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, ఒకసారి లోపలికి వద్దాం అనుకుంటున్నాను, రానిస్తారా అని అడిగితే ఆయన ఏమనుకున్నాడో కానీ గేట్ తీసి లోపల రానిచ్చాడు నన్ను. కాసేపు ఆ తోటలో తిరిగిన తర్వాత బయటకు వచ్చినప్పుడు, ప్రియులరా, నేను చెప్పగలను ఒక మాట. యేసు ప్రభువారు ఆయన మరణానికి ముందు ఇదే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన యొక్క స్వేదరంధ్రాల్లోంచి ఏమొచ్చేసిందట? చెమట రక్తంలా బయటకు వచ్చి, అంటే స్వేదరంధ్రాల్లోంచి ఏమొచ్చేసింది? రక్తం వచ్చింది. దాన్ని మెడికల్ టర్మినాలజీలో హెమటోహైడ్రోసిస్ అంటారు. నీళ్లు రక్తంగా మారిపోవడం లేదా చెమట రక్తంగా మారడం అనేదాన్ని. ఒకవేళ ఒక వ్యక్తి అక్యూట్ ప్రెషర్ గుండా వెళ్తే, బీపీ కనుక ఒక 200 దాటేసి కనుక ఎవరికైనా ఉంటే వారి స్వేదరంధ్రాల నుంచి బ్లడ్ వచ్చేస్తారు బయటికి. అలాంటి పెయిన్ గుండా యేసు ప్రభు వెళ్ళారు గెత్సెమనే తోటలో. అందరూ బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువుల కింద పడిపోయిందని లూకా గారు రాశారు. లూకా గారు వాస్తవానికి ఆయన ఒక మెడికల్ డాక్టర్. ఆయన లూకా సువార్త రాసిన ఆయన ఒక ఫిజిషియన్, ఆయన డాక్టర్. అందును బట్టి ఆయన రాయగలిగాడు ఆ మాటను. గమనించండి, లేఖనాలను గమనిస్తే యేసు ప్రభువారు ఆ రాత్రి అంత విపరీతమైన శ్రమ గుండా ఆయన వెళ్ళి ఆ మరుసటి రోజు మన కోసం సిలువలో ఆయన మరణించారు. ఇప్పుడు గమనించండి, గెత్సెమనే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్న ప్రతి మాటకు మంచి అర్థం ఉంటుంది. గెత్సెమనే అనే మాటకు ఒలీవలను దంచే స్థలము, ఆలివ్ ప్రెస్ అని అర్థం అన్నమాట. ఒలీవ గానుగ అని అర్థం. గానుగ అంటే నూనె తీసే స్థలాన్ని గానుగ అంటారు కదా. ఒక పదార్థాలను దానిలో వేసి వాటిని అణగద్రొక్కినప్పుడు లేదా అణిచినప్పుడు దానిలోంచి నూనె బయటకు రావడం గానుగ. సో ఆలివ్ ప్రెస్ అని అర్థం వచ్చే ఒక అమూల్యమైన అర్థము గెత్సెమనే అనే తోట కలిగి ఉంది. అంటే నాకు ఒక మాట గమనిస్తా ఉంటే, ప్రియులారా గమనించండి, ఆనాడు ఆ రాత్రి వేళ నా ప్రభు అయిన యేసయ్య గెత్సెమనే తోటలో ఒక ఒలీవల గింజలను పట్టుకుని వెళ్ళి లేదా పండ్లను పట్టుకుని వెళ్ళి ఒక గానుగులో వేసి నలగగొడితే ఆ నలుగుడులోంచి ఏ విధంగా నూనె బయటకు వస్తుందో, నా ప్రభు ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఏమైపోయాడు? ఆయన నలిగిపోయాడు. ఒలీవ నూనె, స్వచ్ఛమైన నూనె, ఆయన శ్రమలో నుండి, ఆయన యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఆక్రందనలోంచి, ఆ వేదనలో నుండి ఆ నూనె స్రవించినప్పుడు అది ప్రదీపములు వెలగడానికి ఉపయోగపడ్డాయి. అందును బట్టి అన్నాడు, దంచి తీసిన నూనె దమ్మన్నాడు. ఈయన వేరే ప్రాసెస్ గుండా తీసుకురాకూడదు నూనె. ఆ ఒలీవ నూనె ఎలా తయారు చేయబడాలంటే దంచి తీయబడాలి. స్వచ్ఛమైన ఒలీవ నూనె, కళంకము లేనిది, నిష్కళంకము కానిది, ఏ విధమైన వేరే రకమైన పదార్థాలు కలవనిది, వేరే రకమైన నూనెలు కలవనిది, దాన్ని తీసుకొచ్చి స్వచ్ఛమైన నూనెను ప్రదీపమును వెలిగించడానికి ఏం చేయాలా? ఉపయోగించాలి. ప్రభునందు ప్రియులారా, అదే మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఇశ్రాయేలుకి చెప్పు, అలాంటి నూనెను తీసుకురమ్మని చెప్పు అని ఆ ఒలీవ నూనెను ఇక్కడ వెలిగించడానికి ఉపయోగించారు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు కూడా ఆయన మన కొరకు దంచబడి స్వచ్ఛమైన ఒలీవ నూనెగా సిద్ధపరచబడి లోకానికి వెలుగునివ్వడానికి ఆయన నూనెగా ఈ ప్రదీపంలో ఏం చేయబడ్డాడు? ఆయన దీపవృక్షంలో పోయబడ్డారు. ఆ తర్వాత మరొక మాటను గమనిస్తే, ఈ దీపవృక్షము ప్రియులరా ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువుకి కూడా ఏమిస్తుందన్నమాట? వెలుగునిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేస్తే అదే నిర్గమాకాండంలో
ఇక మనం చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేస్తే, అంటే లాస్ట్ చాప్టర్ దగ్గరికి వస్తే 40వ అధ్యాయంలో 24వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండము 40వ అధ్యాయం 24వ వచనం చదివినప్పుడు, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున, చూడండి, మందిరమునకు ఏ దిక్కులో ఉంచమన్నాడు దాన్ని? దక్షిణ దిక్కులో. నేను ఆల్రెడీ ప్రారంభంలోనే చెప్పాను, ఇది సౌత్ సైడ్. ఈ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం దాటిన తర్వాత పరిశుద్ధ స్థలంలో దీన్ని తీసుకెళ్లి దక్షిణ దిక్కులో ఉంచమన్నాడు. బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించవలెను. ప్రదీపములు ఏం చేశాడట ఆయన? వెలిగించాడు. అండ్ హీ లైటెడ్ ద ల్యాంప్స్ బిఫోర్ ద లార్డ్ అనే మాట. దేవుని ఎదుట ఆ దీపమును వెలిగించాడు. అంటే ఇప్పుడు ఆ వెలిగిస్తున్న దీపము లేదా ఆ దీపవృక్షము ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులన్నిటికీ ఏమిస్తుందన్నమాట? వెలుగునిస్తూ ఉంది. యాజకులు లోపలికి వచ్చిన తర్వాత వాస్తవానికి ఆవరణంలో భౌతిక సంబంధమైన వెలుగు అంటే ఈ సూర్యుని యొక్క వెలుగు అక్కడ ఉంటుంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత, ఆ తెర లోపలికి వచ్చిన తర్వాత, గుడారంలోకి వచ్చిన తర్వాత ఇక అక్కడ వెలుగేమీ లేదు. ఈ దీపవృక్షం మాత్రమే ఏమిస్తుంది అనమాట? అక్కడ వెలుగునిస్తుంది. అనగా చివరిలో ఒక మాట చెప్పాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి ఏమిచ్చేవాడు? ఆయన నిజమైన వెలుగిచ్చేవాడు. ఆయన కేవలం భౌతిక సంబంధం వెలుగు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడలేదు, కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే మనందరినీ ఏం చేయడానికి? వెలిగించడానికి. ఆరిపోయిన మన జీవితాలను, ఆరిపోయిన మన బ్రతుకులను వెలిగించి మనందరినీ కూడా నూతనమైన విధానంలో నడిపించాలనే నిజమైన వెలుగుగా యేసు ప్రభు లోకానికి వచ్చారు. సో దీపవృక్షము యేసు ప్రభు వెలుగు అనే అంశాన్ని, జీసస్ ఈజ్ ద లైట్ అనే అంశాన్ని ప్రపంచానికి నేర్పిస్తూ ఉంది. నిజమే, బైబిల్ గ్రంథంలో అనేకమైన రిఫరెన్స్లు మనం చూస్తాం. జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎన్లైటన్ ఆల్ ఆఫ్ us. మనందరినీ వెలిగించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఈ విషయాన్ని దీపవృక్షం తెలియజేస్తూ ఉంది, ఆయన నిజమైన వెలుగు అని. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, అందరూ కూడా బైబిల్ తెరవండి. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 8 and verse 12, the Bible says, మరలా యేసు నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగును. నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగునై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నన్ను ఎవరైతే వెంబడిస్తారో, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారు జీవపు వెలుగులో నడుస్తారు. దే విల్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లైఫ్ అని యేసు ప్రభు వారు చాలా క్లియర్గా అక్కడ తెలియజేశారు. ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. యేసు ప్రభు ఎందుకు ఆ మాట వాడారో, ఎందుకు ఆ మాట ప్రస్తావించారో యోహాను సువార్త 8వ అధ్యాయం చదివితే మనకు చాలా క్లియర్గా పై వచనాలు అర్థమైపోతా ఉంది. ఒక ఆమె పాపంలో పట్టబడింది. అక్కడున్న పెద్దలందరూ కూడా ఆమెను తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర నిలబెట్టారు. వాస్తవానికి యేసుప్రభు ఉన్న ప్రాంతం ఏంటో తెలుసా? దేవాలయంలో ఉన్నాడు ఆయన. యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో యేసుప్రభు ఉంటే ఆయన దగ్గర తీసుకొచ్చారు ఆమెను. పరిశుద్ధుడైన దేవుడు, ప్రజలు, పాపంలో పట్టబడిన స్త్రీ యేసుప్రభు ముందు నిలబెట్టినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు యేసుప్రభుని బోధకుడా అని పిలిచారు. అంటే అదేదో రెస్పెక్ట్ఫుల్గా పిలిచింది కాదు, అది వెటకారం అనమాట. అంటే ఇలా అన్న ఆ ఇంటోనేషన్ ఎలా ఉంటుందంటే బోధకుడా అని పిలిచి ఉంటారు. అంటే వెటకారంగా అనమాట. నువ్వు బోధకుడు అని అందరూ అంటున్నారు కదా, అది కూడా అని. కొంతమంది దేవుని సేవకులు చూడండి, ఓ పాస్టర్ అంటారు. అంటే అర్థం ఏంటి? గౌరవంతో కాదు, అది ఏదో వెటకారంగా మాట్లాడాలని కదా. అలాగే బోధకుడా అని సంబోధించి ఇప్పుడు యేసుప్రభుని అడుగుతా ఉన్నారు. ఈమె వ్యభిచార పాపంలో దొరికేసింది. ధర్మశాస్త్రం చెబుతుంది ఏంటంటే ఇలాంటి ఆమెను రాళ్లతో కొట్టి ఏం చేయాలా? చంపేసేయాలి. సో ఇప్పుడు నీ ముందు తీసుకొచ్చి నువ్వేం చెప్తావు చెప్పు. ఇప్పుడు యేసు ప్రభు ముందు రెండు ఆప్షన్లు ఉన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. ఒకటి, రాళ్లతో కొట్టి చంపేయండి, లేదా కొట్టద్దు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. ఈ రెండిట్లో ఏది చెప్పినా సరే యేసు ప్రభుని ఏం చేయాలని? ఇబ్బంది పెట్టాలని.
వాస్తవంగా ఆ అమ్మాయిని తీసుకొచ్చింది ఆమెనేదో రాళ్లతో కొట్టేసి వీళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని కాదు, కానీ ఆమెను అడ్డుపెట్టుకుని ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేయాలా, ఇబ్బంది పాలు చేయాలని, ఆమెను ఒక ట్రాప్గా ఉపయోగించాలని పట్టుకొచ్చి నిలబెట్టి అన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం అంటే యేసు ప్రభు మనసులో అనుకుంటాడు, మీరు ఎంత ధర్మశాస్త్రం పాటిస్తున్నారో నాకు తెలియదా, చేపకి ఈత నేర్పినట్టుంది ఇక్కడ పరిస్థితి. ఏమండి, మనలో ఏ ఒక్కరైనా చేపలకి ఈత నేర్పగలమా? అవి నీళ్ళల్లోనే ఉంటాయి కాబట్టి ఇద్దనే ఉంటాయి. దేవునికి మనం ఏ ఒక్కరు ధర్మశాస్త్రాన్ని బోధించలేం. ఇక్కడున్న పెద్దలందరూ కూడా ప్రభువుకే ధర్మశాస్త్రం బోధించేద్దామన్న ఆలోచనలో వాళ్ళు వచ్చి అంటున్నారు, బోధకుడో పాపంలో పట్టబడిన ఈ స్త్రీని రాళ్ళతో కూడా చంపాలి ధర్మశాస్త్రం చెబుతుందంటే, వాస్తవంగా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? ఇలాంటి విషయాల్లో పాపం చేసిన ఇద్దరిని పట్టుకురమ్మంది ధర్మశాస్త్రం. అలాంటి పాపం చేసిన పురుషుడు మరి స్త్రీ ఇద్దరిని తీసుకురావాలా. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ పురుషుడిని ఏం చేశారు, పక్కకి నెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు బంధువు అయి ఉండొచ్చు, బాగా తెలిసినోడు అయి ఉండొచ్చు, లేదంటే వాడు వీళ్ళకి బ్రైబ్ అన్న ఇచ్చి ఉండొచ్చు, లంచం ఇచ్చేసి, ఒరే నన్ను తప్పు ఇచ్చంటారా కొద్దిగా, ఏదోటి మీరు ఎందరో ఇంత పెద్దలు ఉన్నారు కదా అని చెప్పి వాడు ఏదో బతిమాలేస్తే బ్రైబ్ తీసుకుని వాడిని వదిలేసి ఈ స్త్రీని పట్టుకొచ్చేశారు. బహుశా ఆమె బ్రైబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు, లేదా ఆమె తను తప్పించుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఆమెను మాత్రం నిలబెట్టేసి అంటున్నారు ధర్మశాస్త్ర ప్రకారం. ఏముందా ధర్మశాస్త్రం మీలో, మీరు ఏం పాటిస్తున్నారని ధర్మశాస్త్రం? వాస్తవానికి డ్యూటరానమీ చాప్టర్ 22 and verse 22 మనం చదివితే అలాంటి పాపంలో పట్టబడిన ఇద్దరిని తీసుకురమ్మని ఉంది బైబిల్లో. కానీ వీళ్ళు అతను వదిలిపెట్టేసి ఈ అమ్మాయిని మాత్రం తీసుకొచ్చారు. తీసుకొచ్చి నిలబెట్టి యేసు ప్రభువు అన్నారు ధర్మశాస్త్ర ప్రకారం అంటే ప్రభు మనసులో నవ్వుకుని ఉంటాడు, ఎంత నెరవేరుస్తున్నారో బాబు మీరు ధర్మశాస్త్రాన్ని కదా. కొంతమంది ప్రగల్భాలు అలాగే ఉంటాయి, చేసేదేమి ఉండదు, కానీ మేము వాక్య ప్రకారం నడుచుకుంటున్నామండి. తూర్పుగోదావరి జిల్లాలో మా లాంటి వాళ్ళు లేరండి. ఆంధ్ర రాష్ట్రంలో మా అంత భక్తిపూర్లు ఎవరైనా ఉన్నారండి వెస్లీ గారు, చెప్పుకోకూడదు కానీ, మళ్ళీ ఆ మాట ఒకటి చెప్పుకోకూడదు కానీ మా అంత భక్తిపూర్లు ఎవరైనా ఉంటారండి ఈ రాష్ట్రంలో అని కొంతమంది తగ్గించుకుంటున్నాం అనుకుంటూనే చెప్పండి ఏం కొట్టేస్తూ ఉంటారు, డప్పు కొట్టేసుకుంటా ఉంటారు. ధర్మశాస్త్రం నెరవేర్చుకుంటున్నాం అంటున్న వాళ్ళు అతన్ని వదిలేశారు, ఈ అమ్మాయిని తీసుకొచ్చేశారు. ఇప్పుడు చెప్పే నువ్వేం చెప్తావు చెప్పా అంటే, ఏమంటే యేసు ప్రభు ఏమన్నా సామాన్యమైన వాడు, ఆయన ఏదో నీ ముందు సామాన్యంగా తిరుగుతున్నాడని చెప్పి మరీ ఆయన ఎంత పెద్ద పెట్టేద్దామని ప్రయత్నం చేశారు. చాలాసార్లు పెట్టామని ప్రయత్నం చేసిన ప్రతిసారి యేసు ప్రభు వరకు పాఠం నేర్పిస్తానే ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం అసలు తగ్గట్లా. వచ్చి అంటున్నారు మళ్ళా చెప్పు అనగానే ప్రభు వారు అన్నారు రాళ్లతో కొట్టేయండి, ఆమె ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అంటున్నారుగా, కొట్టేసేయండి. కానీ ఒక్క చిన్న కండిషన్, మీలో పాపం చేయని వాడు ఎవడైతే ఉన్నాడో మొట్టమొదటి రాయి వేయండి. అందరూ కాదు, మొట్టమొదటిగా స్టోన్ వేసేవాడు ఒక్కడే పరిశుద్ధుడై ఉండాలా. ఆ తర్వాత వేసేవాళ్ళందరూ పాపం చేసినా చేయకపోయినా డజంట్ మ్యాటర్. మొదటి రాయి వేయగలిగే అధికారం ఎవరిలైతే మీలో ఉంటుందో వాడు పాపము లేనివాడి ఉండాలి. అలాంటోడు మొదటిగా రాయి వేయండి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ రాళ్ళతో కొట్టేసేయండి. యేసు ప్రభు ఆ మాట ఈమెకి ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటుందంటే, నిజమే నేను పాపం చేశాను, ఆమె చేయలేదని చెప్పట్లేదు బైబిల్, ఆమె పాపం చేసింది. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు కృపాయుగాన్ని వెలుగులోని తీసుకొచ్చే సందర్భంలో ఉన్నాడు కాబట్టి ఆ పాపమును క్షమించగలిగే మార్గాన్ని యేసు ప్రభు వారు అక్కడ బోధించారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో రాయి తీద్దాం అనుకుంటున్నాడు, కానీ ఈ లోపల మనస్సాక్షి ఉంటుంది, రే మొన్న కదా నువ్వు తాగి పడిపోయారు రోడ్డు మీద, రాయిస్తారు పెట్టే కింద అనగానే మనకు వేరే పని ఉందని చెప్పి ఆ రాయి వదిలేసి వెళ్ళిపోయాడు. మరొకటి పట్టేసుకుని నేను కొట్టేస్తాను, మొదటి రాయి నేను వేసేస్తున్నారే మీరు అందరూ వేసేయండి అనగానే మనస్సాక్షి, మొన్నే కదరా 6 అబద్ధాలు ఆడేసాను మీ ఆవిడతో, నీ భార్యతో అన్ని అబద్ధాలు ఆడేసి ఇప్పుడు రాయి తీసి కొట్టేస్తావా, పాపం లేదా నీలో, తెయ్యి కింద వేయగానే ఆ వాడు రాయి వదిలేసాడు. మరొకడు ఇంకో రాయి తీయగానే మనస్సాక్షి అవుతుంది, మొన్న మీ పక్కింటి ఆవిడతో ఏం మాట్లాడవరా నువ్వు, ఫోన్లో ఏం మాట్లాడవరా, తప్పు కదా, పాపం చేయలేదా నువ్వు, ఇప్పుడు రాయిచ్చి కొట్టేస్తావా, పక్కన వేసే అనగానే వాడు కూడా బ్రదర్స్ ఈ వ్యవహారం ఏంటో మీరు చూసుకోండి, మనస్సాక్షి కొంచెం గట్టిగా గద్దిచ్చేస్తుంది అన్నావు, అందును బట్టి నేనైతే రాయి వేయలేను, ఎవడొకటి వేసాడరా నేను వేసేస్తాను తర్వాత అని ఎవడికి వాడు పక్క జరిపాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఆమె మీద ఏం వేయలేకపోయారు, రాయి వేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా, నీవు తప్పు చేసావా లేదు అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీ మనస్సాక్షే చెప్పేస్తుంది. నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు మంచోడువో కాదో, నువ్వు ఇతరులని ఏ చూపులతో చూస్తున్నావు అనేది నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. ఇతరుల పక్షాన్ని నీకున్న గౌరవం ఏంటనేది మనస్సాక్షి చెప్పేస్తుంది. ఎదురుగా ఉన్నప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది, వారి గురించి ఎలాంటి అవగాహన నీలో ఉన్నదన్నది నీ మనస్సాక్షి నీకు నేర్పించేస్తుంది.
ఒక్కడు కూడా రాయి వేయడానికి సాహసించలేదు. అందరూ ప్రక్కకి వెళ్ళిపోయారు. యేసు ప్రభువును ఆమె మాత్రమే ఉండిపోయారు. ఆ సందర్భంలో యేసు ప్రభు అన్నాడమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదయ్యా, నేను కూడా నీకు శిక్ష విధింపను అని గనక యేసు ప్రభు అక్కడితో ఆగిపోయి ఉండుంటే, నేను కూడా పాపం చేసినమ్మా, నేను కూడా నీ మీద రాయేయలేను అని ఎవరైనా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందేమో. కానీ యేసు ప్రభు అన్నాడు తెలుసా, నువ్వు మరలా ఏం చేయక పాపం చేయకు అన్నాడు. కొంతమంది దేవుని వాక్యాన్ని విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, మీకు తెలియదు కానీ యేసుప్రభు తన పాపిని ఒప్పేసుకున్నాడు. ఎక్కడ అంటే, ఆమెను కొట్టాల్సిన సందర్భంలో యేసుప్రభు వాస్తవానికి కొట్టడానికి సామర్థ్యం కలిగిన వాడే, కానీ ఆయన అన్నాడు నేను కూడా నీకు శిక్ష విధింపనంటే ఆయన కూడా పాపి అని ఒప్పేసుకున్నాడు మహానుభావుడు అండి అంటున్నాడు ఒక ఆయన. యేసుప్రభు పాపిని ఒప్పేసుకున్నాడు అక్కడ. నీకు అదే అర్థమైంది. అక్కడ వరకే చదివేసి వదిలేస్తే అలాగ ఉంటుంది పరిస్థితి. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి, పరిశీలనగా చదవాలి. సగం సగం చదివేస్తే ఎలా ఉంటుంది? ఉడికి ఉడకన కూరలాగా ఉంటుంది. మొత్తం చదువు బైబిల్. ఆ తర్వాత యేసు ప్రభు అన్నాడు, నువ్వు మరలా ఏం చేయొద్దమ్మా. ఇప్పుడు పాపం చేయొద్దని ఎవరు చెప్పగలరు? పాపం చేయని వాడే చెప్పగలడు. ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. కొన్ని మత గ్రంథాల్లో పాపాన్ని ఖండించరు. ఎందుకోసం తెలుసా? మొత్తం అవన్నీ కూడా అవే ఉంటాయి. అక్కడ స్టోరీలన్నీ పాపంతో మిళితమైనవే, అసభ్యకరమైన విషయాలు అక్కడ ఉంటాయి. అందరూ బట్టే నువ్వు పాపం చేసినా పట్టించుకునేవాడు ఉండడు, ఇష్టానుసారం జీవించిన క్వశ్చన్ చేసేవాడు ఉండడు. ఎందుకోసం అంటే అలాంటి అక్కడ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ అలాంటిది లేదు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు మరలా పాపము చేయకున్నాడు. ఎందుకు ఆ మాట వాడాడు అంటే, యేసు ప్రభు ఆమెను క్షమించి వదిలిపెట్టేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. అక్కడ వాస్తవంగా జరగాల్సిందేంటో తెలుసా? యేసు ప్రభు ఒక్కడే ఆమె మీద రాయి వేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు. ఆయన పాపం లేనోడు కాబట్టి ఆయనకు తెలుసు. ఆయన ఒక్కడే ఇలా రాయి వేసి ఉంటే, ఈ వెనకాల ఆల్రెడీ ఉన్నారు కదా ప్రబుద్ధులందరూ కూడా, అప్పటికే రాళ్ళు పట్టుకుని కొంచెం పరాభవంతో ఉండిపోయారు. వాళ్ళందరూ మనసాక్షి గద్దించేసరికి వాళ్ళందరూ పడిందా, రాయి పడిందా, వేసాడా యేసు ప్రభు రండి అని చెప్పి అందరూ కూడా రాళ్ళు వేసేవారే. అంటే ఇప్పుడు యేసు ప్రభు కేవలం ఆమెను క్షమించడం మాత్రమే కాకుండా ఆమెను భద్రం చేశాడు నా యేసయ్య. హల్లెలూయా. వాట్ ఎ లవింగ్ సేవియర్ వి ఆర్ వర్షిపింగ్ టునైట్. ఈ రాత్రి ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ సందర్భంలో యేసు ప్రభు అన్నాడు తెలుసా, ఆ దేవాలయంలో యేసు ప్రభు నిలబడి, నేను లోకమునకు ఎలా ఉన్నాను, వెలిగినాను. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు ఆ మాట పలికే సమయానికి ఆ దేవాలయంలో దీపాన్ని వెలిగిస్తారన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐఎమ్ ది ట్రూ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ వెలుగులు బహుశా ఆరిపోతాయేమో, కానీ ఈ వెలుగు ఆరిపోయేది కాదు. లోకానికి వెలుగు నేనే. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని యేసు ప్రభు చెప్పడం ద్వారా ప్రపంచాన్ని యేసు ప్రభు వారు ఆయన వైపు ఆకర్షించుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో దీపవృక్షం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మన ప్రభు అని యేసయ్య నిజమైన వెలుగుగా, హీఈస్ ద ట్రూ లైట్ టు ద వరల్డ్. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృచోర్మ అమృతంగమయ అనే శ్లోకాన్ని చాలామంది ఇప్పటికీ పాడుతూ ఉంటారు. అందులో రెండవ మాట తమసోమా జ్యోతిర్గమయ. తామసి అంటే చీకటి అని అర్థం సంస్కృతంలో. తామసి అంటే చీకటి అని అర్థం అయితే, తమసోమ అనగా ఓ దేవా నేను చీకటిలో ఉన్నాను, నన్ను ఎక్కడికి నడిపించాలి, నువ్వు వెలుగులో నడిపించాలన్నప్పుడు. ఇప్పుడు వెలుగులోనికి నడిపించాలని ప్రార్థన చేసిన మనం వెలుగుని దేవుడి దగ్గరికి రావాలా వద్దా? రావాలి. ఒళ్ళంతా చీకటి పెట్టుకుని నిన్ను వెలుగులో నడిపిస్తానంటే కుదరదు. అక్కడ నీవు వెలిగించబడినప్పుడే మరొకరిని వెలిగించగలవు. యేసు ప్రభు అందుకని అన్నాడు, నేను లోకమునకు నిజమైన వెలుగును. నిజమైన వెలుగును. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. త్వరగా 4 ప్రాముఖ్యమైన అంశాలు చెప్పి నేను ముగిస్తాను. వెలుగుకున్న లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్ పరిశీలన చేస్తే త్వరగా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మొట్టమొదటిది, వెలుగు మంచిది అని బైబిల్లో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివితే వెలుగు ఎలాంటిది అన్నాడు? మంచిది. లైట్ ఈజ్ గుడ్. సో వెలుగు మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, ఆయన కూడా మంచి దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో కూడా దేవుడు మంచివాడే. ఆయన మనందరి జీవితాలు వెలిగించడానికి లోకానికి వచ్చిన దేవుడు మంచి దేవుడు. మనం అనేక సందర్భాల్లో వర్షిప్లో కొన్ని పాటలు పాడుతూ ఉంటాం. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు నాకు. హీఈస్ గుడ్ టు మీ. యేసు ప్రభు మంచి దేవుడని అందరూ నమ్ముతారు, కానీ డూ యూ బిలీవ్ దట్ హీ ఈస్ గుడ్ టు యూ? ఎస్. నా జీవితంలో నా యేసయ్య ఎంతో మంచివాడుగా తన మంచితనాన్ని ఎన్నోసార్లు నా జీవితంలో కనుపరిచాడు.
అందును బట్టి నేను నిజంగా ప్రభువును స్తుతిస్తాను. ఆయన మంచితనం నా జీవితంలో చాలా ఉపయోగపడింది. ఆయన మంచివాడు కాకపోతే నేను ఈ పాటికి సజీవుడిగా ఉండేవాడిని కాదు. ఆయన మంచితనం నన్ను నిలబెట్టింది, నన్ను బలపరిచింది, వాడుకుంటాను. దేవుడు మంచివాడు. లేఖనాలు సెలవిస్తున్న యేసు ప్రభువు ఒకసారి సందర్భంలో మాట్లాడుతూ అన్నారు, మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటారు? మీరు మంచి ఈవుల్ని ఇవ్వాలని ఆశపడతారు కదా. అయితే మీ పరలోకపు తండ్రి మంచి దేవుడు, ఇంకెంత మంచివాడో ఆయన. యేసుప్రభు ఉద్దేశాన్ని వాడుతూ, మీలో ఎవరైనా మీ పిల్లవాడు మీ దగ్గరికి వచ్చి, డాడీ నాకు బ్రెడ్ కావాలంటే మీలో ఎవరైనా బ్రెడ్కు బదులుగా స్టోన్ ఇస్తారా, రాయి ఇస్తారా? ఒరే బాబు దీన్ని కొంచెం తినరా అని చెప్పి ఇస్తారా? రాళ్ళు ఇవ్వం కదా. బ్రెడ్ అడిగితే బ్రెడ్డే ఇస్తాం. మీలో ఎవరైనా సరే చేపను అడిగితే పావును ఇస్తారా? ఇవ్వరు కదా. మీలో ఎవరైనా ఒకవేళ మీ కుమారుడు వచ్చి గుడ్డు అడిగితే గుడ్డుకు బదులుగా ఎవరైనా తేలునిస్తారా? ఇవ్వరు కదా. మీ పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారే. స్వభావ సిద్ధంగా మీరు చెడ్డవారైనప్పటికీ కూడా మీరే మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, స్వభావ సిద్ధంగా మంచోడైన దేవుడు ఇంకెంత మంచి చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనలో ఏ చెడుతనం లేదు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. వెలుగు మంచిది. జీసస్ క్రైస్ట్ ఈజ్ గుడ్ గాడ్. ఆయన నీకు నాకు మంచి చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. రెండో మాట మనం గమనిస్తే, వెలుగు యొక్క లక్షణాలను పరిశీలన చేస్తే, వెలుగు వేగంగా ప్రయాణం చేస్తుంది. చెప్పండి, ఎలా ప్రయాణం చేస్తుంది? వేగంగా. సైన్స్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క సెకండ్కి లైట్ స్పీడ్ ఎంత? ఒక లైట్, ఆ లైట్ ప్రయాణం చేసే వేగం ఒక్క సెకండ్కి 1,85,000 మైల్స్. ఒక్క సెకండ్లో వెలుగు ప్రయాణం చేసే దూరం 1,85,000 మైళ్ళు. బియాండ్ అవర్ ఇమాజినేషన్ కదా. మనం ప్రయాణం చేసే కార్లు గంటకు 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. ఇంకా స్పీడ్ పెట్టేస్తే 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చేమో గంటకి. హెలికాప్టర్లు ఒక 200 నుంచి 300 కిలోమీటర్లు గంటకు ప్రయాణం చేస్తాయి. వాతావరణం అంతా బాగుంటే. మధ్యలో ఎక్కడైనా వాతావరణం బాగోక మేఘాలు కమ్మేసిన అనుకోండి, ఆ స్పీడ్ కూడా తగ్గిపోద్ది. విమానాలు గంటకి 800 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. ఎస్కేప్ వెలాసిటీతో రాకెట్లు ప్రయాణం చేస్తాయి. సెకండ్కి 11 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. అంటే భూమి ఆకర్షణ శక్తిని దాటుకుని రాకెట్లు వెళ్ళాలి. రాకెట్ ఒక్కొక్కటి కూడా సెకండ్కి 11 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. కానీ లైట్ ఎంత స్పీడ్ తెలుసా? ఒక సెకండ్కి 1,85,000 మైళ్ళు. కెన్ యూ ఇమాజిన్ ఎంత స్పీడో? వెలుగు వేగంగా ప్రయాణం చేస్తుంది. వెలుగు వెళ్ళలేని చోట్లు ఉండవు. ఈ రాత్రి నా యేసయ్య కూడా వేగంగా ప్రయాణం చేసే దేవుడు. హల్లెలూయా. ఎక్కడైతే కష్టం ఉందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే కన్నీరు ఉందో, ఎక్కడైతే వేదన ఉందో, ఏ ఒక్కరు రాకముందే నా ప్రభు అని యేసయ్య యొక్క సన్నిధి, ఆయన బలము, ఆయన కృప అనేక మందిని ఏం చేస్తుంది? తాకుతూ ఉంది. ఆయన వేగంగా ప్రయాణం చేసే దేవుడు. ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును అని బైబిల్లో రాయబడింది. వేగంగా పరిగెత్తును అంటే అనేక మంది జీవితాలను స్పృశించడానికి, అనేక మంది జీవితాలను బాగు చేయడానికి, రూపాంతర అనుభవంలో తీసుకురావడానికి వాక్యము వేగంగా పనిచేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. వెలుగు వేగంగా ప్రయాణం చేస్తుంది. మూడో మాట దగ్గరికి వస్తే చూడండి, వెలుగు అనేది చీకటిని ఏం చేస్తుంది చెప్పండి? తొలగిస్తుంది. మన ఇంట్లో గది నిండా చీకటి ఉంది. గది మధ్యలో కూర్చుని చీకటి పో అని రాత్రి అంతా అన్నావు అనుకోండి, పోద్దా? అది లేదు. నువ్వు చీకటి పో నువ్వు ఎన్ని భాషల్లో మాట్లాడినా, ఏ ఇంటోనేషన్లో మాట్లాడినా, నీ చుట్టూ ఇంకో నలుగురిని పెట్టుకుని మనందరం కలిపి చీకటిని పారదోళన రెడ్డర్ అని చెప్పి అందరూ కూర్చుని వెలుగు పో అని చెప్పి, మొన్న ఎవరో కరోనా పో అన్నట్టుగా వెలుగు పో అంటే చీకటి పో అంటే పోదది. చీకటి పోవాలంటే ఆ గదిలోకి ఏం తీసుకురావాలా? వెలుగును తీసుకురావాలి. ఒక దీపం కానీ, ఒక క్రొవ్వొత్తి కానీ తీసుకొచ్చినప్పుడు ఆ వెలుగు చీకటిని ఏం చేస్తుంది అంటే, చీకటి తొలగిపోవడం అంటే అర్థం ఏంటంటే వెలుగు రావడం అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏ జీవితంలోకి అయితే వస్తారో, ఏ ఇంట్లోకి అయితే వస్తారో, అక్కడ చీకటి ఉండమన్నా ఉండదు. ఎందుకోసం అంటే వెలుగున్న చోట ఏముండదు? చీకటి ఉండదు. ఈ రాత్రి నీ నా జీవితంలోని చీకటిని పారద్రోలగలిగిన వాడు,
వెలుగుతో మనల్ని నింపగలిగిన వాడు మన దేవుడని ప్రభు అని యేసుక్రీస్తు వారు. అందును బట్టే పేతురు అంటాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే 1 Peter chapter 2 and verse 9, యేసుక్రీస్తు ప్రభు వారు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, చెప్పండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. చాలండి, మిమ్మల్ని పిలిచాడట ఒక ఆయన. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? ఆయన పిలుపుని అందుకునుంటే చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారు మీరు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. అంటే యేసు ప్రభువారు మనలో ఉన్న చీకటిని ఏం చేశాడు? ఆయన తొలగించాడు. ఒకవేళ రాత్రి డార్క్నెస్ అనే నీ జీవితాన్ని కమ్మేసిందా? నీ హృదయంలో డార్క్నెస్ ఉందా? నీ కుటుంబంలో చీకటిని అనుభవిస్తున్నావా? రా యేసయ్య దగ్గరికి. ప్రభువుని పిలుస్తున్నాడు. ఆయన వెలుగు అనే దేవుడు గనుక నీ జీవితాన్ని వెలిగించడానికి శక్తి గలవాడు. వెలుగు మంచిది, వెలుగు వేగంగా ప్రయాణిస్తుంది. మూడోది, వెలుగు చీకటిని ఏం చేస్తుంది? పారద్రోలుతుంది. 4వ మాట జాగ్రత్తగా గమనించండి. వెలుగుకు నీడ ఉండదు. చెప్పండి, ఏముండదు? వెలుగుకు నీడ ఉండదు. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక టార్చ్ లైట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ ఆ గదిలో చివరుండి టార్చ్ మీ మీద వేయమనండి. మీరు ఒక అగ్గిపుల్ల తీసుకుని, ఆ మ్యాచ్ బాక్స్ తీసుకుని ఒక అగ్గిపుల్ల వెలిగించి అలా పెట్టండి. అక్కడ నుండి వస్తున్న వెలుగు ఏదైతే ఉందో, టార్చ్ లైట్లోంచి వచ్చే వెలుగు అగ్గిపుల్ల మీద వేస్తే అక్కడ గోడ మీద అగ్గిపుల్ల కనబడుతుంది, కానీ ఆ ఫైర్కి షాడో కనబడదు, నీడ ఉండదు. వెలుగు మీద వెలుగు పడితే నీడ ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ ఆబ్జెక్ట్ మీద వెలుగు పడిందంటే నీడ ఉంటుంది, కానీ వెలుగు మీద వెలుగు పడితే ఏముండదు? నీడ ఉండదు. నా యేసయ్య నీడ లేనివాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గమనం వల్ల వచ్చే ఏ ఛాయ కూడా నా ప్రభు అని యేసయ్యలో లేదు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు నీడలేనివాడు, ఆయన మచ్చలేనివాడు, కళంకం లేనివాడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఇలాంటి అనుభవాలు ఇంకెన్నో మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి నిజమైన వెలుగుగా వచ్చారు. ప్రభువును ప్రియులారా, నిన్ను నన్ను వెలిగించే దేవుడు, తన మహిమార్థమేమలు వాడుకునే దేవుడు. దీపవృక్షాన్ని చూస్తున్న ప్రతిసారి యేసయ్య లోకానికి వెలుగు అనే సందేశాన్ని మనం గుర్తించాలా. ఈరోజు మనం చర్చిల్లో ఇలాంటి ల్యాంప్ స్టాండ్లు పెట్టేసి మనం కొవ్వొత్తులు వెలిగించాలని నేను చెప్పట్లేదు, కానీ ఆ వెలుగు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు గనుక ఆయన్ను మన హృదయంలో చేర్చుకుంటే మనం కూడా దేవుని కోసం ఏం చేయబడతాం? వెలిగించబడతాం.